ఖండాంతరాల్లో ఉన్న తెలుగు వారందరినీ పల్లెకు రప్పించి తెలుగు జాతి మొత్తాన్ని ఏకం చేసే పండగ, తెలుగు మూలాల్ని ముద్దాడే పండగ సంక్రాంతి పండగ. మన పల్లెకు మన పట్టణానికి మాత్రమే పరిమితమైన సంక్రాంతి సంబరాన్ని రాజధాని ఢిల్లీకి చేర్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సిసలైన సంక్రాంతికి అద్దం పట్టింది హస్తినలో కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి సంబరం. ప్రధాని మోదీ రాకతో మరింత శోభాయమానంగా మారింది కిషన్ రెడ్డి నివాసం. ఢిల్లీలో ఉండే తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా అందరినీ ఒక్కచోట చేర్చే ప్రయత్నం చేసి మరో అడుగు ముందుకు వేశారు. హస్తినలో తన నివాసంలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలతో పాటు ఢిల్లీలో ఉండే తెలుగు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, అనేక మంది ప్రముఖులు సంబరాల్లో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ప్రధాని మోదీకి కిషన్ రెడ్డి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలికారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి సంబరాన్ని ప్రారంభించారు. తైలధారతో భోగి మంటలు వెలిగించారు. గంగిరెద్దులకు ఫలహారం సమర్పించారు మోదీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరిద్రా కుంకుమ చందనైః నమభుక్తిం విధేమా తైలధారాం సమర్పయామి ఈశ్వరం ధ్యాయామి. భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, పతంగుల హంగులు, సాంప్రదాయక వంటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సహజ సిద్ధమైన సంక్రాంతి వాతావరణం స్ఫురించేలా సెట్టింగులు, మొత్తం ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో, ఒక గ్రామీణ వాతావరణంలో ఏదైతే ఒక సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయకరమైనటువంటి పండుగ, రైతులకు సంబంధించినటువంటి పండుగ, అలాగే గ్రామీణ వారికి సంబంధించిన పండుగ, మహిళలకు సంబంధించిన పండుగ, అవన్నీ కూడా ప్రతిబింబించే విధంగా ఇవాళ ఇక్కడ చక్కటి కళారూపాలు కూడా ప్రదర్శించారు, చక్కటి అలంకరణ చేశారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, మీడియా అధిపతులు కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి ఆతిథ్యం స్వీకరించారు. మైహోమ్ గ్రూప్ నుంచి రామారావు, రంజిత్ రావు హాజరయ్యారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ కిషన్ రెడ్డి పండుగ సెలబ్రేషన్స్ లో మెరిశారు. మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అమ్మ భాష నేర్పిన పాఠశాలను, అన్నం పెట్టిన పొలాన్ని, పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నల్ని, బాల్యంలో గారాబంగా చూసుకున్న బంధువుల్ని కలుసుకొని గత జ్ఞాపకాలను గుర్తు చేసే అపురూప అవకాశం ఇది. అందుకే సంక్రాంతి పండుగకు అంత ప్రాముఖ్యం ఇస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానమంత్రి గారు చాలా సంతోషం వ్యక్తం చేశారు. వారు మరి ఈరోజు ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఉన్నత స్థాయిలో పనిచేస్తున్నటువంటి మరి ఆఫీసర్స్ అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా వారు అంకిత భావంతో ఈ తెలుగు రాష్ట్రాల సమగ్రమైనటువంటి అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అన్ని వర్గాల ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను. తెలుగు ప్రజల జీవితాలలో అదేవిధంగా ఈ సంక్రాంతి పండుగ మన తెలుగు రాష్ట్రాలతో పాటు సుమారు 14 రాష్ట్రాలలో వివిధ పేర్లతో ఇదే రకమైనటువంటి పండుగ నిర్వహించుకుంటారు. కాబట్టి ఆ రకంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా నా తరఫున, తెలుగు ప్రజల తరఫున, అదేవిధంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తన నివాసంలో సంక్రాంతి సంబరానికి హాజరైన అతిథులకు శాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం చేశారు.